90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. అంటే కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు మనిషి తనకు తాను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక సందర్భమే సార్. అంటే ఒక మనిషికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు తనకి తెలియకుండానే ఆ ఊబిలో పడిపోయి మిస్టేక్ చేసినప్పుడు అందులో నుంచి బయటపడే మార్గము ప్రయత్నిస్తున్నా కూడా కనిపించకపోగా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండాలి, ఎలా బయటపడాలి? సో ఫైనాన్షియల్ ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి. తెలియకుండానే కొన్నిసార్లు డబ్బుల దాంట్లో పడిపోతాం. అంటే ఒక సడన్ ఫ్యామిలీ కెలామిటీ, ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్, హెల్త్ ప్రాబ్లం కోసం డబ్బులు పోవడము, దాచిపెట్టుకున్న డబ్బులు. ఒక అబ్బాయి, నాకు యంగ్ అబ్బాయి, బ్యాంక్ దాంట్లోనే పనిచేస్తూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ 4 lakhs 4.5 lakhs పోగొట్టుకున్నాడు. అంటే ఎవరు దొంగతనం చేస్తారు. అది ఇంకా దాన్ని కట్టడానికి అక్కడ లోన్ తీసి ఇక్కడ లోన్ తీసి అలా పనిచేసి ఇలా పనిచేసి ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని రకరకాలుగా మీ ప్రాబ్లమ్ 20 lakhs లోన్లోకి వెళ్ళిపోయాడు. 4 lakh నుంచి పోయిన 4 lakh అప్పటిదాకా సాఫీగా జరుగుతున్న జీవితం, ఏదో వచ్చిన దాంతో హ్యాపీగా ఉన్న జీవితం ఒక తెలియని కెలామిటీ వల్ల అప్పుల పాలైపోయాడు. అలాగా తెలియకుండా మనము ఫైనాన్షియల్ ప్రాబ్లం చేసుకుంటే, ఆర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు అప్పుల్లో కూరుకుపోయి దానికి తోడు ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఇంకొక ప్రాబ్లం వచ్చి తర్వాత చేసుకోలేక ఉన్న ఉద్యోగం పోయి అలా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వీళ్ళు చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ బాగా అర్థం చేసుకోవాల్సింది, డు నాట్ లీవ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఉన్న చేతిలో ఉన్న డబ్బుని పోగొట్టుకోకూడదు. అంటే వీళ్ళు ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న పని మీద శ్రద్ధ పెట్టరు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడున్న పని మీద శ్రద్ధ పెట్టకపోతే నీకు ఆ వచ్చే ఇన్కమ్ కూడా రాదు. నెంబర్ 1. సెకండ్, కీప్ ఆన్ లెర్నింగ్. ఎప్పుడు కూడా కొత్త విషయం తెలుసుకుంటుంటే డబ్బు పుడుతుంది. లర్న్ సంథింగ్ న్యూ. ఎంత కష్టం ఉన్నా కానీ కొత్తది నేర్చుకునే టైంలో నేర్చేసుకోండి. అది ఎలాంటిదైనా, మీ ఫీల్డ్లో ఇంకోటి ఏదైనా వస్తుందా, లర్న్. ఎందుకంటే ఏ రోజు ఏ డోర్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఓకే. థర్డ్, ఈ అప్పు తీర్చడానికి ఆర్ ఈ ఫైనాన్షియల్ కష్టం తీర్చడానికి ఇంకో ఫైనాన్షియల్ కష్టంలోకి వెళ్ళొద్దు. ఇది సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి చేయాల్సిన పని. ఇప్పుడు కష్టం ఉంది, ఈ కష్టాన్ని తీర్చడానికి ఇంకో లోన్, అక్కడి నుంచి ఇంకో లోన్, అక్కడి నుంచి ఇంకో లోన్, అలా మల్టిపుల్ లోన్స్లోకి వెళ్ళొద్దు. అన్నీ ఇరుక్కుపోతారు. 4, ఇలాంటప్పుడే మనకి ఫార్చ్యూన్ కనిపిస్తుంటాయి. అంటే ఇందులో పెట్టేస్తే ఇది డబుల్ అయిపోయి త్రిబుల్ అయిపోయి వచ్చేస్తాయి, ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు అని దొరుకుతారు. అలా చెప్పే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళ కోసమే వెతుకుతుంటారు. పిచ్చోడా ఎంత కష్టపడుతున్నావు, ఇక్కడ 1,00,000 పెట్టు అక్కడ 10 లక్షలు వచ్చేస్తాయి అని అబద్ధం చెప్పి మోసం చేస్తారు. మనం కూడా ఈ కష్టం తీరుతుంది కదా అనే ఆశలో పెడతారు, ఇంకా మునుగుతారు. సో నెవర్ ఎవర్ ఎంటర్టైన్ దట్. ఈజీగా డబ్బు రాదు మిత్రమా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈజీగా పుక్కట డబ్బులు రావు, కష్టపడాల్సిందే. కష్టపడితేనే వస్తాయి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డబ్బు రావడానికి డబ్బుని గౌరవించడం రావాలి. వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేసి, మనీ ఈజ్ అన్ ఎనర్జీ ఫార్మాట్. నీకు డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుని ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే డబ్బు ఎప్పుడు నిలబడదు. లక్ష్మీ చాంచల్య రూప అంటారు. డబ్బు లక్ష్మీదేవి పరుగులు తీస్తుంది, చాంచల్యం వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. డబ్బుని రొటేషన్లోనే పెడతారు. అందుకే చాలామంది గొప్పవాళ్ళు, నిజంగా డబ్బులున్న వాళ్ళు రొటేషన్లో పెడతారు. డబ్బు పెడుతుంది, మళ్ళీ డబ్బు పెడుతుంది. అలా కాంపౌండింగ్గా చేస్తుంటారు. సో అందుకని డబ్బుని నువ్వు అంత డబ్బున వాళ్ళకి వస్తుంది, ఎప్పుడు డబ్బు ఉంటే మోసపోతారు, ఇట్లాగా ఎప్పుడు నెగిటివ్గా డబ్బుని చూడొద్దు. డబ్బు చెడ్డది కాదు. డబ్బు తీసుకునేవాడు చెడ్డవాడే ఉండొచ్చు, డబ్బులు కొంతమంది దాచుకునేవాళ్ళు చెడ్డవాళ్ళే ఉండొచ్చు, కొంతమంది డబ్బున్న వాళ్ళు చెడ్డవాళ్ళే ఉండొచ్చు. కానీ డబ్బు చెడ్డది కాదు. మనకింకా లక్ష్మి కానీ ఐశ్వర్యము కానీ చెప్తారు. ఐశ్వర్యం అంటే ఏదున్నా సంతోషంగా ఉండు. ఫస్ట్ థింగ్, నీకు కష్టం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈ కష్టము టైంలో డోంట్ బికమ్ సోర్ అండ్ బ్యాడ్. నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి నేను ఏ తప్పు పనైనా చేస్తా, మందుకు అలవాటైపోతా, నాకు ఈ కష్టాలు తీరవు అనే నెగిటివ్లోకి వెళ్ళొద్దు. ఇది గోల్డెన్ రూల్. ఎంత కష్టం ఉన్నా కానీ, ఇంకొక 50 లక్షలు తీరలేదు అనే కష్టంలో ఉన్నా సరే, బీ పాజిటివ్, బీ ఆల్వేస్ పాజిటివ్. థింక్ దీని నెక్స్ట్ అడుగు ఎక్కడో ఉంది, ఆ అడుగు దొరకట్లేదు కానీ వేస్తే దాటుతాను అనే థింకింగ్లోనే ఉండాలి. డోంట్ గో ఇన్ టు రాంగ్ ట్రాక్. నెగిటివ్ వైపుకి వెళ్ళద్దు. 6th, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎవరికైతే డబ్బు కష్టం ఉంటుందో ఆ ఇంట్లో ఎవరో లేడీస్ ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో ఆడపిల్ల ఏడ్చినరు, నీ వల్ల ఆర్ ఎనీ వ్యక్తి వల్ల ఆడపిల్ల ఏడిస్తే ఆ ఇంట్లో డబ్బు ఉండదు. ఓకే.
ఉన్న ఆ డబ్బు రోగంతో పాటు వస్తుంది అంటారు. అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల మనం ఖర్చు చేస్తాం, ఖర్చు పెట్టేస్తాం, మొత్తం అంతా తీసుకొచ్చి ఒక చోట పెడతాం. అదే హార్ట్ అటాక్కో దేనికో రిలీవ్ అవుతుంది. అందుకని నీ వల్ల ఏ ఆడపిల్ల ఏడవకూడదు. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఎక్కడైతే ఒక ఆడపిల్ల ఏడుస్తుంది అంటారో ఆ ఇంట్లో డబ్బు ఉండదు కదా, డబ్బు కష్టాలు తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటికీ ఒక టైం పీరియడ్. ప్రతి మనిషి జీవితంలో ఒక 10 years బ్యాడ్ టైం ఉంటుంది. నేను ఆస్ట్రాలజీ తెలుసుకున్నవాడిగా, చదువుకున్నవాడిగా చెప్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో 10 ఏళ్ళు బ్యాడ్ పీరియడ్ ఉంటుంది. అది కొంతమందికి అర్లీగా వస్తే ఫెయిల్ అవుతుంటాడు వాడు, కొంతమందికి మధ్యలో వస్తే జాబులు రావు, కొంతమందికి కొంచెం ఒక ఏజ్ వచ్చాక వస్తే వాడికి డబ్బులు ఉండవు, కొంతమందికి ఒక ఏజ్ వచ్చాక అనారోగ్యం పోలు వస్తుంది. అలా ప్రతి మనిషి జీవితంలో ఒక 10 years ఆఫ్ బ్యాడ్ టైం ఉంటుంది. ఎవరినైనా తీసుకొని ర్యాండమ్గా ఒక 10 ఏళ్ళు దే విల్ హ్యావ్. ఆ టైంలో నిన్ను నువ్వు కోల్పోకూడదు. ధైర్యంగా ఉండి ఒక భగవత్ శక్తి నాకు హెల్ప్ చేస్తుంది, ఆర్ నా మంచితనం నాకు హెల్ప్ చేస్తుంది. నేను దేవుడు నమ్మకపోతే నా మంచితనం, నా ధర్మం, నా ప్రాసెస్ నాకు హెల్ప్ చేస్తుందని నమ్మకంతో ఉండాలి. అండ్ మనీని సంపాదించే మార్గము వెతకాలి, దొరుకుతుంది. ఇంట్లో కూర్చుని వాడెవడో ఇస్తాడు, వీడెవడో ఇస్తాడు, అక్కడెక్కడి నుంచో వస్తాయి, ఇక్కడెక్కడి నుంచి వస్తాయి. అండ్ ఎప్పుడైతే నువ్వు స్పెక్యులేషన్లో పెట్టావో నీకు గ్యారంటీ లేదు వస్తాయి లేదు. అంటే ఇందులో పెడితే లాటరీ వస్తుంది, ఇక్కడ పెడితే డబ్బులు అయిపోతాయి, ఇది చేస్తే వాడెవడో నాకు డబ్బులు తెచ్చిస్తాడు, అలా ఉన్న వాళ్ళందరూ మోసపోతారు. ఖచ్చితంగా నువ్వు కష్టపడి దిగి, నీ చెమట లేనిదే, నీ రక్తము లేనిదే, నీ మజల్ కదలనిదే ఏ డబ్బు వచ్చినా ఉండదు. అందుకని వర్క్ ఫర్ ఇట్. ఖచ్చితంగా దొరుకుతుంది. డబ్బుకి చాలా సోర్సెస్ ఉన్నాయి, దొరుకుతాయి. ఓన్లీ థింగ్ నీ తెలివి వాడావా, నువ్వు కష్టపడ్డావా, న్యాయంగా ఉన్నావా, నీ రక్తము నీ చెమట ఉందా, చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది తెలుసుకున్నవాడు నిజంగా ఒకవేళ కావాలనుకుంటే బోలెడని సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర, చేసుకునేవి, నేర్చుకోవాలనుకునేవి. మన దగ్గర కూడా చాలా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. పీస్ఫుల్గా ఉండే ఒక చోట ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒకసారి గుడికి వెళ్ళు, ఒక ప్రశాంతంగా కూర్చునే డెసిషన్ తీసుకోవడం. ఎందుకంటే ఇలాంటివి వచ్చినప్పుడు చాలా మంది చూపిస్తారు ఆపర్చునిటీస్. ఇంకో ఇందులో పెట్టు, ఇందులో పెట్టి, ఈ ల్యాండ్ కొను, ఇక్కడ చేయి, ఇది చేయని. ఆచితూచి అడుగు వేసి మంచి స్టెప్ తీసుకోండి. తొందరపడి మిస్టేక్లోకి వెళ్ళొద్దు. ఇది వెరీ ఇంపార్టెంట్, చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.